బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో వర్షం తగ్గినా వరద భయం వదలడం లేదు. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక విజయవాడలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇళ్లల్లోకి నీరు చేరి జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. బుడమేరు ప్రవాహంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో జనం ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసుకొస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రవాహంతో నీరు ఇళ్లలోకి చేరిపోవడంతో జనమంతా కూడా ఇళ్లలో చిక్కుకుపోయారు. వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వర్షం తగ్గినా కూడా ఆ వరద భయం ఇంకా వెంటాడుతూనే ఉంది జనాన్ని. ప్రజలు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో అలాగే ఇళ్లలో కూడా నీరు చేరిపోవడంతో ఇళ్లలో ఉన్న జనాలను కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించి వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. విజయవాడలో వరద ప్రవాహంతో ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో ఆ ఇళ్లలో చిక్కుకుపోయిన జనాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించి వారిని ఇళ్లలో నుంచి బయటకు తీసుకొస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ వ్యాప్తంగా అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఎక్కడైతే నీరు చేరుకుపోయిందో అక్కడంతా కూడా జనాలు చిక్కుకుపోయినారు. బయటకు వచ్చినా సరే ఇళ్లలో ఉన్నా సరే జనాలు ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. విజయవాడ వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూడొచ్చు. మోకాలు లోతు నీరు చేరిపోయింది. ఇళ్లలో కూడా వర్షం నీరు చేరిపోవడంతో జనం ఎక్కడుండాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరంతరాయంగా వాళ్ళు జనాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ కూడా నీళ్లలోనే నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. విజయవాడ వ్యాప్తంగా బుడమేరు ప్రవాహంతో ఈ వరద ప్రవాహంతో కొట్టుకొస్తున్నట్లు, ఇళ్లలోకి ఆ నీరు వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇళ్లలో ఉన్నా కూడా సురక్షితంగా లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళు ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి వేరే సురక్షిత ప్రాంతాలకు చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, విజయవాడ వ్యాప్తంగా వరద ప్రవాహం ఏ విధంగా ఉంది? ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ప్రధానంగా విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు కూడా వరద ఉధృతికి ఎఫెక్ట్ అయినాయి అనే విధంగా చెప్పచ్చు. ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో ఇంకా సహాయ చర్యలు అందలేదనే విధంగా కూడా వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మనం బుడమేరు వంతెన వద్ద ఉన్నాం విజయవాడలోని. ప్రస్తుతం ఇక్కడ ఇంకా కూడా వరద నీటితోనే ఈ యొక్క గృహాలన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు బయటికి వచ్చేటటువంటి సిచ్యువేషన్లు కూడా లేవు. ప్రస్తుతం ఎవరన్నా ఒకళ్ళిద్దరు బయటకు వచ్చి మిగిలిన వాళ్ళందరికీ కూడా కొంత ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు నీళ్ళల్లో అంటే నడుము కంటే కూడా పై ఎత్తు నీళ్ళల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూడా రెయిన్ అనేది ఇంకా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక ఇదే విధంగా కొనసాగితే కూడా కొంత మరింత రెస్క్యూ పరిస్థితులు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందనే విధంగా కూడా ప్రస్తుత పరిస్థితి చూస్తే కనిపిస్తుంది. ఎందుకంటే వరద ఉధృతికి బుడిమేరు వంతెన ఏదైతే ఉందో అదంతా కూడా పై వరకు వాటర్ కూడా వచ్చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ పక్కన ఉన్నటువంటి ఈ ఏరియాలంతా కూడా ఎఫెక్ట్ అయినాయి. పూర్తిగా నడుము లోతు నీళ్లతో కూడా ఈ ఏరియాలంతా కూడా ముడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు. ఏంటంటే ఎలా ఉంది పరిస్థితి మీది? సార్ లోపల మా ఒక 5 గేదెలు ఉండిపోయినాయి సార్. మాకు హాఫ్ అన్ అవర్లో వస్తానని చెప్పారు. ఎవరికి చెప్పారు మీరు? మామూలుగా రాత్రి వచ్చి చెప్పారు. అంటే ఇంతకుముందు ఏనాడు కూడా ఈ రకంగా రాలా. కాకపోతే హాఫ్ అన్ అవర్లో వస్తాయని చెప్పారు. మేము ఈ లోపు ఇదే చదువుకొని ఇదే అనుకునే లోపు గంటలో ఎప్పుడు వదిలేశారో తెలియదు. ఈలోపు చిన్నగా మొత్తం వదిలేశారు. గంటలో మొత్తం వచ్చి పడిపోయినాయి నీళ్లు. లోపల 5 గేదెలు ఉండిపోయినాయి. ఒక్కో గేద ₹150,000 గేద. లోపల 10 మంది మనుషులు ఉండిపోయారు. వాళ్ళు ఇంత మడి పొద్దు నుంచి టిఫిన్ కూడా చేయలే. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసాం. ఇది ప్రధానంగా కూడా
కొన్ని ఏరియాల్లో అయితే సిచ్యువేషన్ ఇంకా కూడా అండర్ కంట్రోల్లో లేదనే విధంగా చెప్తున్నారు. అంటే లోపల మనుషులు అయితే ఆగిపోయారు, రెస్క్యూ టీంలు అనేది కూడా ఇక్కడ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్తున్నారు. తమని పరామర్శించడానికి కూడా నేతలు ఎవరు రాలేదనే విధంగా చెప్తున్నారు. ఇంకోటి పశువులను కూడా కాపాడాలనే విధంగా కూడా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పశువులకు సంబంధించి రెస్క్యూ టీములు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు బాధితులు కూడా అదే చెప్తున్నారు, వారికి సంబంధించినటువంటి పశువులు లోపలే ఉండిపోయినాయి అన్నటువంటి పరిస్థితి కూడా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాయి శంకర్.